చూడండి, కొద్ది రోజుల క్రితం మసీద్ గుట్ట దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఆ హత్య ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళెవరో చూశారని అక్కడ దొరికిన ఆధారాలు బట్టి మాకు తెలిసింది. అది చూసిందెవరో నాకు ఈ క్షణమే తెలియాలి. లేదా నా సంగతి తెలుసుగా, తుక్కు రేగిపోతుంది. చెప్పండి. ఏంటలా భయపడుతున్నా? ఆ హత్య చూసింది నువ్వే కదా? చెప్పు చెప్పు. లేదు, నేను చూడలేదు. అయ్యో, ఏంటండి ఇది? అబ్బసుబ్బ తెలియని వాళ్ళు మెసేజ్ చేసుకుంటున్నారు. ఆడదాన్ని కూడా చూడకుండా. అసలు ఈ అమ్మాయి ఎవరో మా గూడెందే కాదు. ఆ సాగు చూసింది ఈ అమ్మాయి కాదులే. అయితే నువ్వు అది కానిస్టేబుల్, ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకురా. ఓకే సార్. మీరు కదా కదా నేరం చేసిన వాళ్లే కాదు, నేరం దాచిన వాళ్ళు కూడా నేరస్తులే. ఆ హత్య చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు రిపోర్ట్ చేయలేదు? రిపోర్ట్ ఇస్తే ఏం చేస్తారేంటి? మమ్మల్ని కూడా బాగా కోట్లాంటి తిప్పుతారు. తీరా మా ఫోటోలు చూసి చెప్తే అక్కడ పెద్దవాళ్ళందరూ ఒకటైపోతారు. ఇక్కడ దొంగదోళ్ళు మీరు వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మా మీద పడి మమ్మల్ని తప్పుకు తింటారు. కొరితో తలగొక్కడం కన్నా ఊరుకోవడం నయ్యం కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను అలాంటి వాడిని కాను. ఈ గూండాలను ఏరిపారేయడమే నా లక్ష్యం. సో నువ్వు కోర్టుకొచ్చి చూసినట్టు. అయ్యో, నేను కోర్టుకు రాను. నాకు అసలేం తెలీదు. నేనేం చూడలేదంటే. ప్రతి వాళ్ళు నాకెందుకు కోరుకుంటే గూండాలు దొరుకుతారు. రోజు రోజుకి మనుషుల్ని నరుక్కుంటూ పోతారు. సాక్ష్యం చెప్పే వాళ్ళు ఇలా భయపడుతున్నందువల్లే గూండాలు పెరిగిపోతున్నారు. కోర్టుకొచ్చి నిజం చెప్పు. నేను రాను. కోర్టుకి రావాలి. రాను. రావాలి, వచ్చి తీరాలి. అయ్యో, అసలు నేను ఈ స్టేషన్కి వచ్చిన సంగతి తెలిస్తేనే మా గూడెలు అందరినీ తగలెట్టేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా నా స్ట్రగుల్ అర్థం చేసుకోవా? ఈ కేసుకున్న ముఖ్యమైన ఆధారం నువ్వే. నా మాట విను. కోర్టుకొచ్చి నిజం చెప్పు ప్లీజ్. నీకు గానీ నీ గూడెం వాళ్ళకి గానీ ఎటువంటి హాని జరగదు, నేను హామీ ఇస్తున్నాను. ఇట్స్ ఎ ప్రామిస్. ఏంది అది మనగా సాక్ష్యం చెప్తుందా? దేశంటే ఈ రోజే దాని గూడెంలో స్పాట్ పెట్టాలా? పొద్దున కల్లా దాన్ని మానం పోవాలా? మధ్యాహ్నం అది మన మాటినాలా? లేదా సాయంత్రం దాన్ని చంపాలా? పొలిటికల్ గా నేను చూసుకుంటా గానీ స్పాట్ మాత్రం టైం ప్రకారం జరిగిపోవాలా?
మనం అనుకున్నది జరగకపోయినా జరిగింది మనకు అనుకూలంగానే జరిగింది. మనం చేసిన మర్డర్ చూసింది, మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలిగేది అదొక్కటే. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా చేస్తే అది మన మీద చెప్పే సాక్ష్యానికి విలువ ఉండదు, అప్పుడు మనకే గొడవ ఉండదు. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా మన మూమెంట్స్ అన్ని స్ట్రాంగ్ చేయండి. సో యువర్ ఆనర్, భారత స్త్రీ అంటే ప్రపంచ దేశాలన్నీ తలవంచి నమస్కరిస్తాయి. తల్లిగా, చెల్లిగా, ఆదర్శమూర్తిగా మనిషి మనుగడను తీర్చిదిద్దే స్త్రీజాతికి చెందిన ఈ పార్వతి ఒక గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక భావి పౌరుడి ప్రాణం తీసింది. ఇది క్షమించరాని నేరం. కనుక ఈ కేసును తీవ్రంగా పరిశీలించి దేశ సంస్కృతి సభ్యతలను కాపాడేందుకు హంతకురాలైన ఈ పార్వతిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏమమ్మా, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? పెద్ద పెద్ద మాటలకు అర్థం తెలియని చిన్న జాతిలో పుట్టిన దిక్కులేని ఆడదాన్ని. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న మీ ముందు ఏం మాట్లాడగలను? అతను నా వల్లే చచ్చిపోయాడు, అది నేను కాదంటలేదు. కానీ ఇందాక పెద్ద ఆయన అన్నారే, మంది ఆడదాన్ని గౌరవించే దేశమని. ఆ దేశంలో నడివీధిలో నన్ను అల్లరి పెడుతుంటే, తరివి తరివి నన్ను పాడు చేయాలని చూస్తుంటే, నా మానాన్ని కాపాడుకోవడానికి నేను ఈ హత్య చేశానబ్బా. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి పార్వతి ఈ ఆ హత్య చేసిందా లేదా అన్నది ముఖ్యం కాదు ఎవరానా. ఆవిడ ఏ పరిస్థితుల్లో ఈ హత్య చేసిందో తెలుసుకోవడం ముఖ్యం. మీరు న్యాయ నిర్ణయం చెప్పబోయే ముందు ఈ కేసుకు సంబంధించిన ఓ సాక్ష్యాన్ని మీ ముందుంచబోతున్నాను. ఈ సాక్ష్యాన్ని మీరు తెరిచి చూస్తే న్యాయం మీ నోట ఇదే పలికిస్తుందన్న నమ్మకం నాకుంది. ఏమిటది? మీరే చూస్తే బాగుంటుంది మేడం. అలాగే. మిస్టర్, ఏమిటి ఆటలు? న్యాయస్థానం అంటే ఇంత లోకుగా ఉందా? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ చేయవలసిన పనేనా ఇది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎక్సీడింగ్ ద కోర్ట్ లిమిట్స్ మేడం. కానీ న్యాయాన్ని కాపాడడానికి ఈ పని చేయక తప్పలేదు. అది కరిస్తే బాధ పెడుతుందే తప్ప ప్రాణాలు పోవు. ఆ నిజం తెలిసి కూడా అది మీ మీదకి వచ్చినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా, ఇది ఒక న్యాయస్థానం అని కూడా చూడకుండా దాన్ని ఎందుకు చంపారు? ఒక జీవిని చంపడం నేరం కాదా? అది నా ఆత్మరక్షణ కోసం చేసిన పని. మీరు చేసింది ఆత్మరక్షణ కోసం, కానీ ఆ అమ్మాయి చేసింది మానరక్షణ కోసం మేడం. కావాలని చేసిందో, ఒక గొప్ప భావి పౌరుణ్ణి చంపాలని చేసిందో కాదు. అంచేత మానవత్వంతో ఆలోచించి ఆమెకు న్యాయ నిర్ణయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక ఆదర్శవంతమైన తీర్పు చెప్పబోతున్నాను. మానరక్షణ కోసం ఒక దుర్మార్గుని చంపిన పార్వతి నేరస్తురాలైతే, ఆత్మరక్షణ కోసం విషపురుగును చంపిన నేను నేరస్తురాల్ని. నేను చేసిన పని ఈ సమాజంలో తప్పు కానప్పుడు ఆమె చేసిన హత్య కూడా మానవతా దృష్టిలో నేరం కాదని నా నమ్మకం. భారత స్త్రీ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీసుకున్న నిర్ణయం ఇది. పార్వతిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. ఆగు పార్వతి. చూడు బాబు, ఆ నేలకంఠం మనుషులది ఇక్కడ ఉంటే మా ఇళ్ళన్నీ పీకెత్తామని బెదిరెట్టారు. ఆ యదవలు దాని మీద పగబట్టారు బాబు. ఏ నిమిషంలో దాని ప్రాణాలు తీస్తారో అని భయపడుతున్నాం బాబు.
ఏ క్షణంనైనా దాని ప్రాణాలు ఆళ్ళ చేతుల్లోనే పోతాయి బాబు. దాన్ని ఇడిపించి ఆ ఎదవల పాలు చేయటం కన్నా ఆ జైల్లో ఉంటేనే అది ప్రాణాలతో ఉంటది. కూల్ డబ్బులకు పనిచేసుకునే మేము ఆ ఎదవల్ని ఎలా ఎదిరించగలం బాబు? ఇంతవరకు 10 మంది 10 రకాలుగా నన్నే అన్నారు. ఇప్పుడు నేను ఈ గడప దాటి లోపలికొస్తే నాతో పాటు మిమ్మల్ని అంటారు. ఎవరేం మాట్లాడతారో మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసు. ఇంకెప్పుడు వాళ్ళంటారో వీళ్ళంటారని మాట్లాడకుండా ఇంట్లో పడండి. ఎప్పుడు దాకా? నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నావా? అక్కడ ఉండలేమని ఇక్కడ తీసుకొచ్చాను. జరగాల్సింది నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఏం జరుగుతుందో. ఏంటిది? నువ్వు ఇలాంటి పనులే చేయక్కర్లేదు. వదిలే. మీరందరి గురించి ఆలోచించే మనిషి, నేను మీ గురించి ఆలోచించే పని మనిషిగా ఈ ఇంట్లో ఉండనిస్తే చాలు. మంచి పందెక్కి తొక్కినట్టు ఉండాలి. పట్రా పట్టు. సార్ సార్ కొంప మునిగింది సార్. ఏటి? రండి సార్. ఎస్ అని చెప్పు. రండి సార్ రండి. ఏటి ఏటి తొందరగా చెప్పు అయ్యా. ఆ సీఎం మీ మీద కమిషన్ అయిపోతున్నాడండి బాబు. నా మీద? ఎవరంగా చెప్పా? ఇది వరకటి గవర్నమెంట్ ని వాడుకుని అక్రమంగా డబ్బు సంపాదించారని, విజయవాడలో మీరు రిజిస్టర్ చేసిన ఆస్తుల వివరాలన్నీ మొత్తం బయటికి లాగబోతున్నాయండి. ఆ హోమ్ ఎక్కడయ్యా? ఆయన చుట్టూ సిబిఐ అబ్జర్వేషన్ ఉందండి. అందుకే ఈ విషయం సీక్రెట్ గా తెలియచేయమని నన్ను పంపించారు. త్వరలో మీ ప్రాపర్టీ కూడా సీజ్ చేయబోతున్నారు. ఈ మొత్తం విషయం అంతా ఆ సీఎం కి, కమిషన్ చైర్మన్ రాజగోపాల్ కి ఇద్దరికే తెలుసు. ఈ విషయాలని పేపర్లో కూడా రాబోతున్నాయండి. అయితే వెంటనే ఈ చైర్మన్ రాజగోపాలం గాడి సీఎం నీలకంఠం శివలో ఊదు. ఏమిటిది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మాట్లాడరే. ఇదిగో చైర్మన్, ఆ సీఎం నమ్ముకుంటే కూడెడతాడా గొడ్డెడతాడా? గాడిద గుడ్డెడతాడు. అసలు ఇందులో ఉన్న తిరకాసులోంచి మేము ఎలా తప్పించుకోవాలో చెప్పి మాకు అనుకూలంగా కాగితాలు రాసిచ్చేవే అనుకో, నీ కమిషన్ మెంబర్లకు ఒక్కొక్కరికి ఒక్కో ఇల్లు కట్టిస్తాను. నీకు స్పెషల్ గా ఒక కారు ఇస్తాను. ఈ 7 తరాలోళ్ళు ఫ్రీగా రోజు పీకల దాకా సారా తాగడానికి ప్యాసులు కూడా ఇస్తాను. నా మనసు అన్నపోసనే, నా అత్త ఆవగింజంతనే, నా గురించి బయట చెప్పుకునేది ఓట్ల కిందలో బియ్యపు కిందని రాసి నీ డబ్బుకు లొంగిపోయే వెధవాలనుకున్నావు ఆఫీసర్లు. సీఎం గారు అంటే ఒక మంచి వ్యక్తి కింద పనిచేస్తున్న నాకు నీలాంటి వాడికి లొంగాల్సిన అవసరం లేదు. ఇలాంటి గుండా వెధవల ముందు నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చెప్తాం. చేస్తావా లేదో చెప్పు, లేదా ఎట్లా చేయాలో మేం చెప్తాం. నువ్వేంట్రా చెప్పేది? నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. ఈ రోజు సాయంత్రంలోగా మీ అందరినీ జైల్లో పెట్టకపోతే నా పేరు రాజగోపాలే కాదు. బయట మొహమాట పడుతున్నట్టున్నాడు, జరా లోపలికి ఒప్పిస్తాను. లోనకెళ్ళి మాట్లాడుకుంటేనే బాగుంటది. ఒప్పేసుకుంటాడు కదా. చనోర్మై అన్న స్పాట్ లో ఉండగా మాట్లాడకు. ఓ ఒప్పేసుకున్నాడా? ఓ పాముని కొట్టి వదలకూడదు. గొంతెత్తరిశాడు, గొంతు కోసేసా. అది నేను స్పాట్ అయిన 1 గంట వరకు అదే మూడ్ లో ఉంటా. ఎవరైనా సరే రేసంటి మేడం మీద జర బ్లడ్ ఉన్నట్టుంది చూడు. ఈ గొడవలో పడి నీ మీద చేసిన కమిషన్ నెల పోస్ట్ పోన్ అవుద్ది. ఏంది చూస్తావు? పైసలి ఈలోగా ఎలాగైనా సరే ఆడి ప్రభుత్వం పడిపోవాలా చూడు. ఇంతకి ఇంతలు ఇస్తాను. ఆ సీఎం గోడి గవర్నమెంట్ ఏ తమ్మం లాగితే పడిపోద్దో చూసి ఆ తమ్మం లాగి పడగొట్టేయాలి డ్రిచ్చ, లేకపోతే మనం పడిపోతాం. ఆ సీఎం గవర్నమెంట్ నా చేత్తు నేనే పడగొడతా. అదెప్పుడు నేనే చెప్తా.
అదేమన్నా పూలకుండి నచ్చింటో పెట్టుకోవడానికి డెడ్ బాడీ దాన్ని ఏం చేయమంటావు? ఓ బంజయ్, హోమ్ మినిస్టర్ పిలిచి ఆ డెడ్ బాడీకి 2 పూలదండలేసి ఊరేగించమను. ఎలక్షన్ లో ఓట్లు ఎక్కువ పడతాయి. నువ్వు వాడికి ఇచ్చి రారా. సార్, దోమలగూడలో కనకారావు అనే రౌడీ ఉన్నాడు సార్. నిన్న వాడు నా ప్రెస్కి వచ్చి నన్ను చందా అడిగాడు సార్. నేను ఇవ్వనన్నాను. ఆ కోపంతో వాడు నా ప్రెస్ లో ఉన్న టైప్ రైటర్ని ఎత్తుకుపోయాడు సార్. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఏమిటి సార్, నేను చెప్తూనే ఉన్నాను, మీరు రాసుకుంటూనే ఉన్నారు. వాట్ ఇస్ దిస్? ఎందుకు అరుస్తున్నావు? యాక్షన్ తీసుకోవాలి సార్. 101 సార్, పేపర్ తీసుకురా. నీ అరుపులని అందులో రాయి. ఏయ్, ఆ కనకారం తీసుకురా. అలాగే సార్. ఎరా, అతని ప్రెస్కి వెళ్ళి టైప్ రైటర్ ఎత్తుకుపోయి అల్ట్రా చేశారంట, నిజమా? అయ్యా, నాకేం తెలియదయ్యా. 2 రోజుల నుంచి నేను ఊళ్ళోనే లేనయ్యా. నిజమా? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకేం తెలియదయ్యా. బాధపడకండి, వెళ్ళి వరండాలో కూర్చోండి. కూల్ డ్రింక్స్ వస్తాయి, తాగి వెళ్ళాలి. అలాగేనయ్యా. మీరు దేవుడయ్యా. భలేవాడివే. అదేంటి సార్, వాళ్ళు అలా పంపించేస్తారు? నీ ముందే చెప్పారుగా వాళ్ళకేం తెలియదని. నన్నేం చేయమంటావు? అలా నిజం చెప్పరు సార్. వాళ్ళు 4 తంతే అప్పుడు చెప్తారు. లాఠీ నడు మీద విరిగితే గానీ జరిగింది ఒప్పుకోరు. అవును. తప్పు జర్నలిస్ట్ గారు. వాళ్లే చెప్పాలి గాని వాళ్ళని కొట్టి నిజం చెప్పించకూడదు. అందుకు కోర్టులున్నాయి, చట్టాలున్నాయి, జడ్జెస్ ఉన్నారు. వాళ్ళకే అప్పచెప్పాలి గాని మనం చేసుకోకూడదు. అలా చేసుకుంటే సర్వాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకున్నట్టు అవుతుంది. Am I correct, Mr. Vishwanath from Vikas? నువ్వే చెప్పావుగా దొంగల్ని కొట్టి నిజం తెలుసుకోవడం దౌర్జన్యమని. పైగా కోర్టులు కేసులోని నానా ఉపన్యాసాలు దంచావు. ఇప్పుడు నువ్వే కొట్టమంటున్నావు. నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావా లేదా అప్పటి నీ అభిప్రాయాన్ని తప్పును ఒప్పుకుంటున్నావా? Tell me. ఏం చేసినా సరే దుర్మార్గాన్ని బయట పెట్టడమే నేను న్యాయం అని నమ్ముతున్నాను. ఆ కూల్ డ్రింక్ పార్టీ లోపలికి పంపించండి. ఎస్ సార్. మీరు కూల్ డ్రింక్స్ ఇమ్మన్నారు, ఇవ్వలేదు సార్. మాకు అవతల పని ఉంది. నేనే నా చేత్తో ఇద్దామని. త్వరగా ఇవ్వండి సార్. ఇస్తాను. అది సరే గాని ఆ ప్రెస్కి వెళ్ళి అల్లరి చేశారా లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీతోటి? కోపడకయ్యా, మిమ్మల్ని ఊరికి అడిగా. తెలీదా? తెలీదు. తెలీదా? తెలియదు సార్. తెలియదు సార్. ఈ రాస్కెల్స్ ని లోపల పడేయండి. లుక్, మేం కొట్టేది కక్షతో కాదు, కర్తవ్యం కోసమని ఇప్పుడైనా తెలుసుకో. ఐఎమ్ సారీ సార్. ఆ రోజు విలేకరిగా మాట్లాడాను. వివేకం లేకుండా మాట్లాడానని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. రేపు మార్నింగ్ కోర్టుకు వచ్చి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకో. సార్, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. దట్స్ గుడ్. బాబు, సీఎం గారు వచ్చారా? లోపల గుళ్ళు అర్చన చేయిస్తున్నారు. ఏంటి పని? నేను ఆయన ఒకే స్కూల్లో పనిచేశాం. ఓ మాట అడుగుదామని వచ్చాను. ఎవరా రామచంద్రయ్య, చాలా రోజులు కనిపించావు, బాగున్నా? ఏం బాగురా, కోడళ్ళు కొడుకులు ఎప్పుడు చస్తానా అని ఎదురు చూస్తున్నారు. అదేందిరా, నీకు నెల నెల పెన్షన్ వస్తుందిగా, వాళ్ళ మీద ఆధారపడ్డం దేనికి? ఈ గవర్నమెంట్ లో పెన్షన్ కూడానా? ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా లంచం అడుగుతున్నారే కానీ పెన్షన్ ఇవ్వడం లేదు. దానికి కూడా పెద్ద ఆయన ఎందుకయ్యా? అప్లికేషన్ ఆఫీస్ లో ఇవ్వు, మా సెక్రటరీ చూస్తాడు. చూస్తారు. నువ్వు నీ సెక్రటరీ చూడడానికి పనికి వస్తారు, పనులు చేయడానికి కాదు. నువ్వు సెక్రటరీ పదా, నేను తర్వాత వస్తాను. ఒరే ముందు నువ్వు కారు ఎక్కరా. నమస్కారం బాబు, నేను రామచంద్రయ్యని. అవునయ్యా, ముళ్ళపూడి రామచంద్రయ్యవి. పెన్షన్ కోసం వచ్చావు. నీ ఫైలు పైనుంచి రావాలి అని ఎన్నిసార్లు చెప్పాలయ్యా? అయినా ఎప్పుడు పెన్షన్ నీ గొడవ నీదే గాని టేబుల్ మీద 100 పెట్టావా? ఒక ఆఫీని తెచ్చిచ్చావా అని. అతనికి వచ్చేదే 300. అందులో నీకు 100 మందు ఇస్తే ఇంకా అతనికి ఏం మిగులుతుంది బాబు? నువ్వెవడవయ్యా? నన్ను సీఎం అంటారులే. సీఎం అంట, సీఎం పెద్ద చీఫ్ మినిస్టర్ లో పోజు. సీఎం గారు క్షమించండి సార్. గుడ్ మార్నింగ్ సార్. క్షమించండి సార్. సోంబేరి బాబు. ఉజ్జి, ఆఫీస్ టైం అయిపోయింది, కాస్త నిద్రలేస్తా. లే. రత్నం బాబు సార్, వాడు కాఫీకి వెళ్ళాడు సార్. పిఠాపురం పెద్దిరెడ్డి. వాడు ఇప్పుడు బాత్రూమ్కి చెప్పుతో కొడతా.
ఆఫీసులో ఉంది ఇద్దరు, అటెండెన్స్ అంతా వచ్చినట్టు రాస్తారా? ఇంకోసారి ఇలా జరిగిందంటే తోలు తీసేస్తా. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా సార్? స్టూడెంట్ రౌడీగా ఉన్న నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావంటే గొప్ప విషయమే. గుడ్. చిన్నప్పుడు బళ్ళులాగా ఇంకా అందరితో ముండిగా కొట్లాడుతుండవా లేదా మానేసినావా? దారిలో సీఎం కనబడితే జీపులో ఎక్కించుకుని వెళ్ళవనా? ప్రోటోకాల్ అబ్జర్వ్ చేయగల సార్. ఆయన మీకు సీఎం కావచ్చు, కానీ నాకు మా మాస్టర్. ఆ చనువుతోనే నా జీప్లో ఎక్కించుకున్నాను, కానీ ఒక సీఎంగా మాత్రం కాదు. ఏమైనా సరే నీ ప్రవర్తన నాకే నచ్చడం లేదు. ఎవరి సపోర్టు లేకుండా ఎగిరిపడే నువ్వు ఇప్పుడు సీఎం అండ చూసుకుని రెచ్చిపోదాం అనుకుంటున్నావా? నాయకులు వస్తారు పోతారు, కానీ మన డిపార్ట్మెంట్ మాత్రం శాశ్వతమైంది. లా అండ్ ఆర్డర్ మన ప్రాణం, దేశభక్తి మన ఊపిరి. అంతేకాని అధికారానికి బానిసలై వాళ్ళ చుట్టూ కుక్కలా తిరగడం నేను భరించలేను. నాకు చాలా బాధగా ఉంది. మీరు బాధపడిపోవడానికి నేను చేసిన నేరం ఏమిటో నాకు అర్థం కావట్లేదు సార్. మాటలు అనవసరం. ఈ రోజు నుంచి నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, డ్యూటీ మీద ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు ఫోన్ చేసి నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. సమయానికి మీరు దొరక్కపోతే? దొరికేదాకా వెయిట్ చేయాలి. ఈలోగా అన్యాయం జరిగిపోతే? వచ్చాక నేను చూసుకుంటాను. అన్నీ జరిగిపోయాక మనం చూసి చేసేదేమిటి సార్? షట్ అప్. ఇట్స్ మై ఆర్డర్. అంతేకాదు, ఆ శివశంకర్ చావు గురించి నువ్వు ఓపెన్ చేసిన ఆ పాత కేసు ఫైల్ ఏమీ ఆధారాలు లేవని ప్రూవ్ అయింది కనుక వెంటనే క్లోజ్ చేసాయి. సార్, ఆధారాలు నేను సంపాదిస్తాను. ఐల్ ప్రూవ్ ఇట్. డోంట్ టాక్ టూ మచ్. కొత్త కేసులతోనే తట్టుకోలేక చస్తుంటే పాత కేసులు పట్టుకుని వేలాడుతానంటావేంటి? క్లోజ్ ద ఫైల్. క్లోజ్ చేస్తాను. న్యాయం బతకడానికి ఎన్ని దారులున్నాయో అన్ని వాళ్ళ స్వార్థం కోసం క్లోజ్ చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా న్యాయం కోసం పాటుపడుతుంటే ఇన్న డగ్గులా ఒక మనిషి, ఒక ఆఫీసర్, ఒక లీడర్ ఒక్కడు నాకు సహకరించడే. నన్ను ఒక మొండివాడిగా కిరాతకుడిగా చూస్తారే. మెచ్చుకోవాలి విజయ్. యు ఆర్ కరెక్ట్ రా. ఎస్, యు ఆర్ కరెక్ట్ అని అనడానికి ఒక్క మనిషి లేడే. కావాలి, అలాంటి మనిషి కావాలి. నాలోని నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం పంచుకునేందుకు స్నేహం చేసే మనిషి కావాలి. ఎస్, ఐ వాంట్ నాకు కావాలి. చూడు విజయ్, ఇదంతా నువ్వు చేసుకున్నదే. అంటే నీ దురుస్తనంతో ఎవరు ఏమిటో ఎలాంటి మనుషులో తెలుసుకునే లౌకికం లేని మొండివాడివయ్యా. అయితే దాన్ని ఆధారంగా తీసుకుని వాళ్ళు నీ చుట్టూ అడ్డుగోడలు కడుతున్నారు. ఆహా. ఊరికే బయటపడిపోకుండా నువ్వు వాళ్ళ లౌక్యం ఎందుకు ఉండకూడదు? నేను మీలా ఆత్మీయత, అనురాగాల మధ్య పుట్టిన మనిషిని కాను లౌకికం నేర్చుకోవడానికి. తల్లి జోలపాటతో ఉయ్యాల ఊగి జాబిల్లితో ఆడుకున్న అల్లారు ముద్దు బిడ్డను కాను మనుషుల్ని అర్థం చేసుకోవడానికి. తల్లి చేతి గోరు ముద్దలు తిని తండ్రి చేతి వేలు పట్టుకుని అడుగులు వేసి పెరిగింది కాదు నా భవిష్యత్తు. కనుక ఇలా మొండివాడిగా తయారయ్యాను. నేను నవమాసాలు మోసిన కన్న తల్లి బిడ్డను కాను. ఆ తల్లెవరో నేను భారమని పారేస్తే నడి రోడ్డు మీద చెత్త కుండీ కన్న బిడ్డను. అవును, నేను కనాథను. అమ్మ పిలుపు నోచనివాడు, నాన్న పేరే తెలియనివాడు, ఎవరో ఇద్దరి క్షణిక సుఖానికి చేదు గుర్తుగా మిగిలినవాడు. మురికి నెత్తురు ఆరకముందే మురికి గుంటకు చేరినవాడు. అమ్మ పిలుపు నోచనివాడు, నాన్న పేరే తెలియనివాడు. నిత్యం పెరిగే అసంఖ్యాకులో అనాథ బాలల ఆక్రందనలకు అతడే సింహం. హక్కున చేర్చే దిక్కు లేదని ఆకలూరుకోదు. ఆకలి బాధను మించిన నరకం రోగమందు లేదు.
ఇప్పుడే ఎముకల గూళ్ళుగా మారిన వీళ్ళ జాతికి వారసులు నవ భారత రథసారథులు. అలా నడి రోడ్డు మీద ముష్టివాడిలా తిరుగుతున్న నన్ను నా మాస్టర్, నౌ ద గ్రేట్ సీఎం గారు ఆయన చేతులు ఆదుకున్నాయి, అన్నం పెట్టాయి, భుజం తట్టి చదువు చెప్పాయి, బెత్తంతో నీతి చెప్పాయి. ఆయనతో నీ జీపులో వెళ్ళడం నేరమా? తండ్రి లాంటి ఆయనతో మనసు విప్పి మాట్లాడడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడమా? ఎవరేమనుకుంటే నాకే, ఐ కేర్ అ హూట్ ఫర్ దెమ్. ఆయన లేకపోతే నా బ్రతుకే లేదు. ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. పెద్ద ప్రోటోకాల్. ఒక ఆఫీసర్ మీద ఇన్ని కంప్లైంట్సా? నువ్వెంత పోలీసుడు అయితే మాత్రం ప్రతివాడిని ఇష్టం వచ్చినట్టు బాధరమేనా? అది కాదు సార్, మాస్టర్ బెత్తం దెబ్బ పడితే గానీ పిల్లలకి పాఠం రాదు. అలాగే లాఠీ దెబ్బ పడితే గానీ లా అండ్ ఆర్డర్ మా కంట్రోల్లో ఉండదు. మీరు అలా చూస్తూ ఉండండి సార్. చాలా మంది పెద్ద మనుషుల నిజ రూపాలని ఎవిడెన్స్ తో సహా మీ ముందే ప్రూవ్ చేస్తాను. అంతకంటే ముందు నీ గురించి, నీ ఇంట్లో ఉన్న పిల్లని గురించి పేపర్లో ఎంత అసభ్యంగా రాశారో చూసినావా? అసలు నాకు తెలియగలుగుతాను, ఎక్కడో గూడెంలో ఉండాల్సిన పిల్ల ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని. తప్పదు సార్. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండాలంటే నా ఇంట్లో అయినా ఉండాలి, లేదా పోలీస్ స్టేషన్లో అయినా ఉండాలి. మీ స్టూడెంట్ గురించి మీకు తెలియదా సార్? నేను నిన్ను గాని అమ్మాయిని గాని తప్పు పట్టడంలే, కానీ లోకం ఒకటి ఉందే, దాని నోట్లో ఒకటి రామాయణమే రంక్ అయిపోయింది. నువ్వు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి ఇలా ప్రజల్లో ప్రధానికి చులకనైపోతే నీ మాటకు విలువే ఉంటుంది? పరీక్షలైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుని ప్రయోజనంలే. ఈ మాట నేను సీఎంగా, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్పడంలే, ఒక మాస్టర్గా నా స్టూడెంట్కి చెప్తున్నాను, ఆలోచించు. మరి ఈ ఇన్స్పెక్టర్ దీన్ని తీసుకొచ్చి సంసారపేటలో పెట్టాడేంటి? ఏముంది, తేరగా వచ్చింది, ఒక నెల వాడుకోవచ్చుగా. అవునులే, వాడు మాత్రం తక్కువ వాడేంటి, పొగరబోతాడు. ఇదిగో మన మగవాళ్ళు వచ్చాక నిలదీసి అడుగుదాం. దాని ఇంటికి వచ్చేవాళ్ళు ఆ తలుపు కొట్టబోయి మన ఇంటి తలుపు కొడతారు. ఏంది, ప్రెస్ దగ్గరకు వచ్చి నానా గొడవ చేసినాడా? సర్లే, వాడి సంగతి నేను కనుక్కుంటా. మాస్టర్, ఏంటిది? పార్వతి ఏమయ్య సార్, గుడికి తీసుకెళ్లి తాళి కట్టాను. భారీగా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ ప్రెస్ వాడిని చెప్పుచ్చు కొట్టాను. చాలా చాలేనా చెప్పొచ్చావు? ఆ పని ఈ రోజే చేయాలా? శుభవాన్ని పెళ్లి చేసుకుని నువ్వు ఏ రోజైతే నా శిష్యుడు అని జనానికి తెలిసిపోయిందో అప్పటి నుంచి నేరుగా నీ మీద వచ్చే కంప్లైంట్స్ అన్ని నాకే వస్తున్నాయి. వాళ్ళకి మాస్టర్, ఇంక మీరేం మాట్లాడకండి. ఈ రోజు ఫుల్ మ్యారేజ్ మూడ్ లో ఉన్నాను. అక్షంతలు ఆశీర్వదించి అక్షంతలు వేయండి.